హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులైతే ఇక్కడ మనకు కాలేజ్ ఖాతాలకైతే జమ అవుతున్నాయి. వీటికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలనేది నిన్నటి రోజున నేను వీడియో అయితే చేశాననమాట. అయితే ఆ వీడియోలో చాలామంది కూడా 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2023, 24 ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తల్లుల యొక్క ఖాతాల్లోకైతే జమ చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది. వీటికి సంబంధించి కాలేజ్ యాజమాన్యాలైతే విమర్శలైతే తీస్తున్నారనమాట. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ బకాయిలు అనేటివి విడుదలవుతాయా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తున్నాను. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీ ఖాతాల్లోకి అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్లోనే మనకు 2023, 24కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. నిన్న విడుదలైనటువంటి అంటే మనకు మంగళవారం రోజున విడుదలైనటువంటి 1200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీ ఖాతాల్లోకి అయితే జమ చేయనుంది. దీంతో 2024, 25 బకాయిలు క్లియర్ అయితే కానున్నాయి. అంటే ఈ 2024, 25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. అయితే ఈ 2023 మరియు 24కు సంబంధించి మాత్రము 1500 కోట్లు పెండింగ్‌లో అయితే ఉన్నాయని చెప్తోంది. అంటే 2023, 24 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఆ విద్యా సంవత్సరంలో ఏ ఇయర్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ ఇయర్‌కి సంబంధించినటువంటి బకాయిలు అనేటివి అలాగే ఉండిపోయి ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే లెక్కలైతే చెప్తోందనమాట. అయితే ఈ నిధులను తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయినటువంటి వారి నుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలైతే ప్రశ్నిస్తున్నాయని ఇక్కడ మనకు సమాచారం అయితే ఉందన్నమాట. ఇక్కడ కాలేజీ యాజమాన్యాలు చెప్పింది కూడా ఒక నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే 2023, 24లో కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయి ఉంటారో వారు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నారనేది తెలియదు. అదేవిధంగా ఆ తల్లుల యొక్క ఖాతాల్లోకి డబ్బులనేటివి జమ చేస్తే మాకు రావాల్సినటువంటి ఆర్టీఎఫ్ అమౌంట్ మేము ఎలా తీసుకోవాలి అని చెప్పి కాలేజీ యాజమాన్యాలైతే ఈ విధంగా ప్రశ్నిస్తున్నాయి గవర్నమెంట్‌ని. సూత్రప్రాయంగా తల్లుల ఖాతాల్లో జమ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలా అయితే కోర్సులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన వారి నుంచి డబ్బులు మేము ఎలా తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలైతే ప్రశ్నిస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ 2025, 26లో 3 త్రైమాసికాలకు దాదాపు 1800 కోట్ల ఫీజులు ఇవ్వాల్సి కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. మేబీ మనకు ఈ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాలకు సంబంధించినటువంటి 1800 కోట్లు కూడా విడుదల చేసే సమయంలో మనకు ఈ యొక్క 2023, 24కు సంబంధించినటువంటి అప్డేట్ రావచ్చనమాట. ప్రస్తుతానికి 2024 మరియు 25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రము దాదాపు ఇంచుమించు 1198 కోట్లయితే ప్రభుత్వం విడుదల చేసినట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు బీసీ సంక్షేమ శాఖకి 258 కోట్లు, ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించి ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 477 కోట్లు, అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖకి 98 కోట్లు ఇలా అయితే విడుదల చేసిందనమాట గవర్నమెంటు. వాటికి సంబంధించినటువంటి ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవి కాలేజీ ఖాతాలకైతే జమ అవుతున్నాయి. ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది క్రియేట్ చేసిందనమాట, ఇక్కడ క్రెడిట్ కావడం జరిగింది. ఎంటీఎఫ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తుంది గవర్నమెంట్. అప్పటి వరకు వెయిట్ చేయండి. అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ప్రస్తుతానికి 2023, 24కు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికైతే లేదు. తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పగా కాలేజీ యాజమాన్యాలు మాత్రము అలా చేయవద్దని చెప్పి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం మాత్రమే ప్రస్తుతానికైతే ఉంది. ఓకేనా? త్వరలో ఏదైనా అప్డేట్ రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.